హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుతాం. సో ఈ రోజు మార్కెట్ అయితే మనకి మైనస్ లో ఓపెన్ అయిందండి. సో గ్యాప్ డౌన్ అయింది. నిఫ్టీలో వచ్చేసి -60 అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి -149 అండ్ సెన్సెక్స్ వచ్చేసి -180. అంత హ్యూజ్ గ్యాప్ డౌన్ కాకపోయినా గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. బట్ మూమెంటం కూడా మనకి డౌన్ లోనే ఇచ్చింది. సో మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయినాయో ఒకసారి చూద్దాము. ఓకే, సో నిఫ్టీ వచ్చేసి మనకి ఎలా మూమెంటం ఇచ్చిందో చూడండి. ఇక్కడ మన రెసిస్టెన్స్ లెవెల్ కి ఎబోలో ఓపెన్ అవ్వడం జరిగింది నిఫ్టీ. సో ఎబోలో ఓపెన్ అయ్యి ఫస్ట్ అంటే లైక్ ఇక్కడ రెసిస్టెన్స్ 2 ఉంది కదా. సో రెసిస్టెన్స్ 2 ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, అంటే అంతవరకు ఎబో వెళ్ళిందండి. వెళ్ళి తర్వాత కూడా మనకి వెళ్ళడానికి ట్రై చేసినా వెళ్ళలేక మనకి మార్కెట్ అయితే డౌన్ లో క్లోజ్ ఇచ్చింది. మన సపోర్ట్ లెవెల్ ఉంది కదా, సపోర్ట్ లెవెల్ కి డౌన్ లోనే క్లోజింగ్ అనేది జరిగింది నిఫ్టీ 50లో. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకొని మనం చూద్దాము ఎలా మూవ్ అయిందో మార్కెట్. సో ఎలా వర్కౌట్ అయినాయో కూడా చూడాలి కదా లెవెల్స్. సో లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో చూస్తేనే కదా మనకి ఎంత బాగా ట్రేడ్ చేస్తున్నామో తెలిసేది. సో అందువల్లనే చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనకి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా. ఫస్ట్ 15 మినిట్స్ నేను అందుకే ఫస్ట్ 15 మినిట్స్ చూసుకోండి అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి మన రెసిస్టెన్స్ లెవెల్ కదా ఇది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ కి అబోలో ఓపెన్ అయితే అది ఫస్ట్ 15 మినిట్స్ ఒకవేళ ఎబోలో ఓపెన్ అయ్యిందండి. ఇక్కడ ఈ రోజు ఎబోలో ఓపెన్ అయింది, వెంటనే ట్రేడ్ తీసుకుంటారా మీరు? తీసుకోకూడదు. నేను మీకు క్లియర్ గా చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయండి. క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్ కి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కి ఎబోలోనే క్లోజ్ అయితే అప్పుడే మీరు ఎంట్రీ ప్లాన్ తీసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ చూడండి అదే జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఎంట్రీ ప్లాన్ తీసుకొని ఉంటారో మైనస్ లో వెళ్ళి ఉంటారు. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకోకూడదు. ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి క్లోజింగ్ చూసారా, ఇక్కడ ఓపెన్ అయినా సరే క్లోజింగ్ అనేది మనకి రెసిస్టెన్స్ డౌన్ లోనే క్లోజ్ అయింది. సో అందువల్లనే ఇక్కడ మనకి మూమెంటం అనేది డౌన్ లో వచ్చింది చూసారా. అందువల్లనే కొంచెం వెయిట్ చేయాలి. ఫస్ట్ 15 మినిట్స్ డౌన్ లో ఉంటే కనుక, డౌన్ లో క్లోజ్ అయితే ఈ రెసిస్టెన్స్ కి, దెన్ ఓన్లీ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. సో డౌన్ సైడ్ ఎవరైతే ప్లాన్ చేసి ఉంటారో ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ గమనించారా, ఇక్కడ ఒకసారి టచ్ చేయండి, ఇక్కడ ఒకసారి టచ్ చేయండి, దెన్ ఈ 2 క్యాండిల్స్ కూడా టచ్ అయినాయి, ఈ 3 క్యాండిల్స్ కూడా టచ్ అయినాయి. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ఆ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఆ లెవెల్ ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ఎంత ట్రై చేస్తుందో చూడండి. సో వాల్యూమ్ సరిపోలేదు కాబట్టి లెవెల్ బ్రేక్ అవ్వలేదు అనే అబో సైడ్ కి. ఓకేనా, నేను మీకు అబో సైడే చెప్తున్నాను. సో అబో సైడ్ కి బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనకి డౌన్ సైడ్ అనేది మూమెంటం చూసాము. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చూసారా, ఈ సపోర్ట్ లెవెల్ కి ప్రతిసారి ప్రైస్ టచ్ అయింది, ప్రైస్ టచ్ అయింది, ప్రైస్ టచ్ అవుతూనే ఉంది. సో ప్రతి 15 మినిట్స్ క్యాండిల్ మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ ని టచ్ అవుతానే ఉందండి. సో ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రేక్ చేయాలి అంటే. సో 24,595 లెవెల్ అయితే ఏదైతే ఉందో అది సపోర్ట్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాల్యూమ్ తో బ్రేక్ చేసిందా లేదా అనేది కూడా చూడాలి. సో ఎవరైతే ఫేక్ బ్రేక్అవుట్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి, క్లియర్ గా మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా చూసినట్లయితే ఈ సపోర్ట్ లెవెల్ కి డౌన్ లోనే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందండి. సో క్లియర్ గా మీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఏంటి అంటే, ప్రీవియస్ క్యాండిల్ అంటే 3 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో అది చూడండి, సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అండ్ ఇక్కడ బ్రేక్ చేసింది విత్ వాల్యూమ్ తో ఉండింది క్యాండిల్. సో బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ క్లోజింగ్ కూడా మనకి ఈ గ్రీన్ క్యాండిల్ కరెక్ట్ గా చెప్పాలంటే సపోర్ట్ లెవెల్ దగ్గరనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ కమింగ్ డే ఇఫ్ ఈ లెవెల్ కి అబోలో గనక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే దెన్ మీరు కొంచెం అబోవ్ కి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా డౌన్ సైడే ఉండండి. ఓకేనా. సో క్లియర్ కదా నిఫ్టీ. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అయిందో చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి మైనస్ లో ఓపెన్ అయింది. దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. బట్ ఇక్కడ వచ్చేసి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే నిఫ్టీ వచ్చేసి మనకి -346 పాయింట్స్ లో క్లోజ్ అయిందండి.
-3.346 పాయింట్స్ లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి -442 లో క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో -442 పాయింట్స్ కి -346 పాయింట్స్ కి చాలా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, జస్ట్ 100 పాయింట్స్ అంతే కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో నిఫ్టీ ఎంత సెల్లింగ్ ప్రెషర్ ఉందో చూడండి కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో జనరల్లీ మనకి నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వచ్చేసి మనకి 100 పాయింట్స్ పడింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఒక 500 పాయింట్స్ పడింది అనుకోండి, రీజనబుల్ గా ఉంటది అర్థం చేసుకోవడానికి. బట్ ఇక్కడ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మనకి -346 లో క్లోజింగ్ అనేది ఇచ్చింది, అంటే అంత ఫాల్ చూసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి -442, అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. చేంజ్ అనేది మీరు పర్సంటేజ్ లో చూసినట్లయితే నిఫ్టీ ఎక్కువ ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ అనేది అంతగనం పడింది అంటే చూడండి ఎంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది అనేది. సో ప్రీవియస్ డే తీసుకొని ఉండుంటే ప్రీవియస్ డే మనకి దగ్గర 900 పాయింట్స్ అయితే క్లోజింగ్ అనేది చూసాం. పెరిగింది అంటే ఖచ్చితంగా ఒక రోజు అంతగనం పెరిగింది అంటే ఖచ్చితంగా మనం ఫాల్ ని చూస్తాము. అంటే రోజే చూస్తాము అనేం గ్యారంటీ లేదు, బట్ ఫర్దర్ గా అయితే ఖచ్చితంగా చూస్తాము. సో అలాంటి ఫాల్ వెంటనే వస్తుంది లేదా ఎలా తెలుసుకోవాలి అలాంటి ఫాల్ వస్తుంది లేదు అనేది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ 15 మినిట్స్ చూసుకోండి, ఓకేనా. 9 o'clock నుంచి 9:15 నుంచి 9:30 వరకు ఒక క్యాండిల్ ఫార్మేషన్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ ఫార్మేషన్ లెవెల్స్ ఒకసారి చూసుకొని దెన్ ఓన్లీ మీరు ఫాల్ రాబోతుందా లేదా అబోవ్ కి వెళ్ళబోతుందా అనేది ప్యూర్ గా గెస్ చేయొచ్చు, ఓకేనా. సో ఒకసారి మనం 15 మినిట్స్ లో టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి మన రెసిస్టెన్స్ కి డౌన్ లో ఓపెన్ అయిందండి. డౌన్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, బట్ స్టిల్ క్లోజింగ్ అనేది మనకి రెసిస్టెన్స్ డౌన్ లోనే క్లోజింగ్ అనేది ఇచ్చింది ఈ క్యాండిల్. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ రెసిస్టెన్స్ కి డౌన్ లో క్లోజింగ్ ఇచ్చింది ఫస్ట్ 15 మినిట్స్ అంటే డౌన్ సైడే ఉండాలి. దెన్ చూడండి ఎంత ఫాల్ వచ్చిందో, ఇక్కడ ఫాల్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అనేది చూసాము. సో ఇలా ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది మనకి రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం పాజ్ తీసుకొని వెయిట్ చేయండి. ఆ క్యాండిల్ వాల్యూమ్ తో బ్రేక్ చేసినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ తీసుకోండి, ఓకేనా. సో బ్రేక్ చేయకపోతే మీరు ఇక్కడ సెల్లింగ్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఒక ఎంట్రీ తీసుకోవచ్చు పిఈ సైడ్, ఓకేనా అండి. సో మీకు ఫేక్ బ్రేక్అవుట్స్ గురించి తెలియాలంటే ఆ వీడియోని మళ్ళీ చూడాలి, అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. సో ఒకసారి మళ్ళీ ఎవరైతే చూడలేదో ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను, ఏ పాయింట్ చెప్తున్నాను, ఓకేనా. సో ఒకసారి మనము సెన్సెక్స్ కూడా చూద్దాము. సెన్సెక్స్ కూడా మనకి మైనస్ లో ఓపెన్ అయిందండి. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి -180 పాయింట్స్లలో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లోజింగ్ అయితే సెన్సెక్స్ హ్యూజ్ గా క్లోజ్ అయింది, -1281 పాయింట్స్ లో క్లోజింగ్ అనేది చూస్తున్నాం రైట్ నౌ. సో నిఫ్టీ వచ్చేసి అంత క్లోజ్ అయితే ఆబ్వియస్లీ మనకి సెన్సెక్స్ లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో సేమ్ చూసారా -1281. సో ఇక్కడ ఎలా మూవ్ అయిందో చూద్దాం, మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను సెన్సెక్స్ లో కూడా. ఫస్ట్ 15 మినిట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు ఓపెనింగ్ అయితే రెసిస్టెన్స్ కి డౌన్ లో ఓపెన్ అయింది, బట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి అంటే గ్రీన్ క్యాండిల్ ఇవ్వడానికి ట్రై చేసింది, బట్ ఎండ్ ఆఫ్ ద 15 మినిట్స్ మనకి క్లోజింగ్ డౌన్ లోనే ఇచ్చింది, ఈ రెసిస్టెన్స్ కి డౌన్ లోనే క్లోజింగ్ ఇచ్చింది. చూసారా మనకి ఫాల్ ఎలా వచ్చిందో. దెన్ మళ్ళీ మనకి ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయింది ప్రైస్. దెన్ మళ్ళీ ఒక ఫాల్ చూసాం, మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర బ్రేక్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది మార్కెట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదేనండి, కరెక్ట్ గా బ్రేక్ ఎక్కడ వస్తుంది, ప్రైస్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది తెలిస్తే మీరు ప్రో అయిపోయినట్టే. సో ఎంట్రీ ఎప్పుడు అవ్వాలి, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, మైనస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చా లేదా అనేది కూడా మనకి తెలియాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి -2000 లో ఉందనుకోండి మన పోర్ట్ఫోలియో, సో ఎగ్జిట్ అవ్వాలా వద్దా, పాజ్ చేయాలా అనేది కూడా మనకు క్లియర్ గా తెలియాలి. సమ్ టైమ్స్ తెలియనప్పుడు హ్యూజ్ లాసెస్ లోకి వెళ్తారు, అదే మనం చేసే మిస్టేక్. సో క్లాసెస్ అటెండ్ అవ్వండి, దెన్ ఓన్లీ మీరు ఈ సబ్జెక్ట్ గురించి ఎప్పుడైతే నేర్చుకుంటారో దెన్ ఓన్లీ మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసిందండి. చూసారా ఎన్ని టైమ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది ఇక్కడ. ఇక్కడ సపోర్ట్ లైన్ కి టచ్ అయిందా, మళ్ళీ టచ్ అయింది, మళ్ళీ టచ్ అయింది. సో ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అవ్వలేదు, బార్ టచ్ అవుతూనే ఉంది.
సో ఇక్కడ ఈ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ క్యాండిల్ అయితే సపోర్ట్ లెవెల్ కి డౌన్ లో ఓపెన్ అయింది. దెన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా అంటే నో, తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి ఈ సపోర్ట్ లైన్ కి డౌన్ లో క్లోజ్ అయితే దెన్ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు టువర్డ్స్ డౌన్ సైడ్. సో ఇక్కడ మీరు అదే చేయాలండి. సో ఇక్కడ మనకి వాల్యూమ్ తో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా మనకి డౌన్ లో క్లోజింగ్ అనేది ఇచ్చింది కాబట్టి మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో డౌన్ సైడ్ ఎవరైతే ప్లాన్ చేసుకుని ఉండుంటారో ఖచ్చితంగా ప్రాఫిట్ లో వెళ్ళుంటారు. సో ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అంటే వాల్యూమ్ తో ఉంది, ప్లస్ నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి డౌన్ లోనే క్లోజింగ్ ఇచ్చింది. సో దెన్ మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు అనేది ఒక ప్యూర్ గా మనకి ఏంటంటే ఒక ప్యూర్ గెస్ అన్నమాట. సో ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు అనేది సేఫ్ గా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ రిస్క్. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ సెన్సెక్స్ అండి టుడే. ఒకసారి మనం రేపటికి లెవెల్స్ చూద్దాము. సో రేపటికి లెవెల్స్ ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దామండి. సో నిఫ్టీ 50 లెవెల్స్ వచ్చేసి అబౌవ్ సైడ్ వచ్చేసి 25,333, 25,087, 24,885 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,673, 24,453, 24,304. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబౌవ్ సైడ్ వచ్చేసి 56,094, 55,312, 54,286 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 53,650, 53,114, 52,771. సో సెన్సెక్స్ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. సెన్సెక్స్ లెవెల్స్ అబౌవ్ సైడ్ వచ్చేసి 82,328, 81,621, 81,193, 80,548 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 79,390, 78,684, 78,063. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ టుమారో. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, రేపు మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ అవుతుందో నేను మీకు రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. నేను నన్ను టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే బయోలో లింక్ ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ డు ఫాలో ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.